మున్సిపాలిటీలో 30 ఏళ్లుగా స్థానిక ఎన్నికలు లేవు. తమ సాధక బాధకాలు తీర్చడానికి ప్రతినిధి లేకుండా పోయారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. తమను గెలిపిస్తే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేస్తామని గతంలో స్వయంగా ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. 3 దశాబ్దాలుగా ఎన్నికలు లేని మందమర్రి మున్సిపాలిటీపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. పాత ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మున్సిపాలిటీకి ఏర్పాటు అయి దాదాపు 30 ఏళ్లైనా ఎన్నికలు జరగలేదు. దీంతో అభివృద్ధికి నోచుకోలేదు. మందమర్రి బల్దియాకు 30 ఏళ్లుగా పాలకవర్గం లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి ఏర్పడింది. పంచాయతీలుగా విభజించి ఎన్నికలను నిర్వహించాలని మందమర్రి వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మందమర్రి పంచాయతీని 1993 అక్టోబర్ 21న నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది. 1995 మే 8న మందమర్రికి గ్రేడ్ 3 మున్సిపాలిటీ హోదాను కల్పించింది. చైర్మన్ పదవిని రిజర్వేషన్ ఎస్సీ మహిళకు కేటాయిస్తూ ఎన్నికల నిర్వహణకు 1998 మే 21న ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫైడ్ ఏరియా ఉన్నటువంటి మందమర్రి దీంట్లో 170 యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అవుతూ ఉంది. ఈ యాక్ట్ చేయడం వల్ల ఇక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ తొలగించేసి ఇక్కడ కనుక ఎన్నికలు నిర్వహిస్తే ఇక్కడ వార్డు మెంబర్లు కానీ లేదా కమిషనర్లు కానీ లేదా ఊరు కానీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ఇక్కడ నోటిఫైడ్ ఏరియా దగ్గర నుంచి ఎన్నికల్ని నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మున్సిపాలిటీ తాత్కాలికంగా నిర్వహించబడతా ఉంది. దీనికి అనేక సంవత్సరాలుగా ఎన్నికలు లేక ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఇటు కార్మికులు కానీ ఇటు రైతులు కానీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా అందుబాటులో లేవు. సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులకు అనేక విధాలుగా వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికలు జరగట్లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎన్నికలు జరిపించాలని చెప్పేసి మేము ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మందమర్రిలో 170 చట్టం అమల్లో ఉన్నందున చైర్మన్ పదవిని ఎస్టీలకు కేటాయించాలంటూ మాజీ సర్పంచ్ మద్ది రామచందర్ హైకోర్టును ఆశ్రయించడంతో 1998 జూన్ 18న ఎన్నికలను నిలిపివేస్తూ స్టే జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సోత్కు సంజీవరావు భార్య ఆశా నిర్మల న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరకు వాదీ ప్రతివాదుల తరపున కోర్టులో ఎవరూ హాజరు కాకపోవడంతో 2005 ఏప్రిల్ 5న ఈ కేసును డిస్మిస్ చేసింది. ఏజెన్సీ ఏరియా పరిధిలో ఉన్న పురపాలక ఎన్నికలకు సంబంధించిన వివాదం తలెత్తినట్లయితే పార్లమెంట్ జోక్యం చేసుకుని షెడ్యూల్ ఏరియా విభాగం 9 సబ్సెక్షన్ ఏ చట్టం ప్రకారం బిల్లు ఆమోదించాల్సి ఉంటుంది. మందమర్రి ప్రాంతంలో మరి మున్సిపల్ ఎన్నికలు జరగక మరి అభివృద్ధికి దూరంగా ఉన్నది అంటే దానికి నాయకులే కారణం. ఎందుకంటానంటే గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే కేసీఆర్ ఇక్కడ మందమర్రి సింగరేణి స్కూల్ గ్రౌండ్లో వచ్చి 100 రోజులలోనే ఖచ్చితంగా మందమర్రి మున్సిపాలిటీ చేస్తారని చెప్పి కేంద్ర నాయకులతోటి మంత్రులతోటి మాట్లాడతానని చెప్పి ఆయన ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి మరి బాల్కసుమన్ కూడా మరి మున్సిపాలిటీ చేస్తానని చెప్పి దాని మీద ఇప్పటి వరకు ఎటువంటి మూసే లేదు. అది అయిపోయిన తర్వాత ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత ఎక్కడైతే 24 వార్డులు ఉన్నాయో ఈ వార్డులలో మరి ఎక్కడ సమస్యలు అక్కడనే, ఎక్కడ డ్రైనేజీలు అక్కడనే, ఎక్కడ రోడ్లు అస్తవ్యస్తంగా మరి ఈ క్రమంలో ఎక్కడైతే పాలక వర్గం లేకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడతారో అది మరి ప్రభుత్వాలు తెలుస్తలేవని అడుగుతున్నాం. ఏజెన్సీ వివాదంతో పాలకవర్గం లేకుండా పోయింది. దీనికి తోడు గిరిజనేతరులు ఇక్కడ క్రయ విక్రయాలు, నిర్మాణాలు చేపట్టేందుకు వీలు లేదు. దీంతో బల్దియాకు పెద్దగా ఆదాయం సమకూరే పరిస్థితి లేదు. పురపాలికకు నిధులు మంజూరు కూడా పెద్దగా లేకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందిగా మారింది. దీనికి తోడు పలు రకాల పన్నుల రూపంలో వచ్చే నిధులు ఒప్పంద కార్మికుల జీతభత్యాలకే సరిపోతున్నాయి. మున్సిపాలిటీలో ఏజెన్సీ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ చట్టాలు అమలు కావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా నిర్మాణాలు సాగుతున్నా ఆఫీసర్లు అడ్డుకునే పరిస్థితి లేదు. ఇంకా కొంతమంది చెవాకులు చెప్పి మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలు జరగలేదు. తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే మందమర్రి ఎన్నికలు కూడా నిర్వహిస్తామని మనం చేస్తూ దీని మీద సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2018 నవంబర్ 29న మందమర్రి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బాల్కా సుమన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తీసుకుంటాడని, మందమర్రి మున్సిపాలిటీకి తాను ఎన్నికలు జరిపిస్తానని ప్రజలకు వాగ్దానం చేశారు. సమైక్య ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు హామీ ఇచ్చినా ఎన్నికలు మాత్రం నిర్వహించలేదు. మందమర్రిలో మున్సిపల్ ఎన్నికలు జరగటం లేదు అనే మాట్లాడతారు తప్పించి ఎందుకు జరగట్లేదు అనేది ఎవరు ఆలోచించారు. ఎందుకు జరగటం లేదు అంటే ఇది ఏజెన్సీ ప్రాంతం, పైగా ఇక్కడ 170 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మున్సిపల్ దానికి ఇక్కడ పర్మిషన్ లేదు. అట్ ద సేమ్ టైం చట్టబద్ధత కూడా లేదు. అందుకోసమని మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఎమ్మెల్యే అయినా కూడా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతం కాబట్టి దీనిపైన మేము మొన్న జేఏసీ ఏర్పడి ఇక్కడ పాలకవర్గం రావాలి. మాకు ఏ విధంగానైనా పాలకవర్గం వస్తేనే అభివృద్ధి అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ విధంగా చట్టంలో ఏ విధంగా రూపొందించారో ఆ పద్ధతి ప్రకారంగా మాకు ఇక్కడ ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి మేము దీనిపైన పోరాటం చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పాటు కూడా ఎవరూ చేయలేంది ఇక్కడ నుంచైనా ఇప్పుడైనా మా మందమర్రి యొక్క అభివృద్ధిని చేయదలుచుకున్న వాళ్ళు, నాయకులైనా, ప్రజలైనా ఎవరైనా కూడా ముందుగా వచ్చి ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పేసి దీని ద్వారా కోరుకుంటున్నాం. నూతనంగా ఏర్పడ్డ చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించారు కానీ మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించలేదు. ఇప్పటికన్నా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించి అభివృద్ధి పరచాలని స్థానికులు కోరుతున్నారు.